రైతులందరికీ నమస్తే. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసాద్. ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకునే విషయం పంట నష్ట పరిహారం గురించి. అదేనండి, ఇన్పుట్ సబ్సిడీ గురించి చెప్పుకోబోతున్నాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, క్రింద సంవత్సరం డిసెంబర్ 1 మరియు 2వ వారంలో వచ్చిన మిచాంగ్ సైక్లోన్కు వివిధ పంటలు నోటి దగ్గరకు రావాల్సిన పంటలు చేతికందేసరికి తుఫాన్ తాకిడికి నీరు పాలైపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. దానికి తగ్గట్లుగానే డిసెంబర్ నెల చివరికే పంట నష్ట అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ సంక్రాంతికి ముందు ఈ పథకం అమలు చేయడం సాధ్యం కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని ఈ ఫిబ్రవరి నెల 21న అన్నమయ్య జిల్లా వేదికగా సీఎం గారు విడుదల చేయనట్లు విశ్వసనీయ సమాచారం. రాబోయే వీడియోలో ఇన్పుట్ సబ్సిడీ పథకంపై పూర్తి సమాచారం కోసం ఈ అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.